అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్టు మొగుడు 69వ భాగం. రచయిత వనజ గారు. ఆంటీ, పెళ్ళికి ఒకరోజు ముందుగానే వస్తామన్నాడు అజిత్. అలా ఏం కుదరదు. మీరు ఇప్పటి నుంచి పెళ్ళయ్యేంత వరకు మాతోనే ఉండాలి అంతే అని కౌసల్య చెప్పేయడంతో ధనుంజయ్ కూడా అదే మాట అన్నాడు. అభి కళల్లో భావం కూడా ఉండమని అని అర్థం చేసుకుంటూ ఈశ్వరి వంక చూస్తే ఎప్పుడూ ఒంటరిగా ఉన్నందుకు ఈరోజు ఇంతమందిని చూసేసరికి ఆమె కూడా సంతోషంగా ఉంది అని అర్థం చేసుకుంటూ కశ్యప్ వేసి చూసి కాస్త ఇబ్బందిగానే మళ్ళీ సోఫాలో కూర్చున్నాడు అజిత్. కశ్యప్ మనులకి అజిత్ ఉండడం ఏమాత్రం ఇష్టం లేదు. ఇక ఉమా, జగదీష్, ఈశ్వర్లతో మాటలు చాలా ఏళ్ళ తర్వాత కలిపితే పెద్దోళ్ళందరూ ఒక చోట గార్డెన్లో చేరారు. జాహ్నవి హుషారుగా అనిపిస్తున్నా ఎందుకో వికారం పుట్టి తన రూమ్కి వెళ్ళాలనుకునే లోపే పైకి లేవగానే కళ్ళు తిరిగి పడిపోయింది. అజిత్ సింగిల్ హ్యాండ్తో జాహ్నవిని పట్టుకుంటే వెంటనే రియాక్ట్ అయిన జగతి ఆమె నాడిని చెక్ చేస్తూ ఉంటే సగం విషయం క్లియర్ అయిపోయింది. అజిత్ ముఖం మీద వాటర్ స్ప్రింక్ చేస్తే మను జ్యూస్ తాగించడంతో పూర్తి స్ప్రోలోకి వచ్చింది జాహ్నవి. మీరు కన్సీవ్ అయినట్టున్నారని జగతి అంటే దానికి జాహ్నవి తన పీరియడ్స్ని డేట్ క్యాల్కులేట్ చేసుకుంటూ నిజమేనా అనుకుని పొట్ట మీద చెయ్యేసుకుంది. అజిత్ పైకి లేచి ప్యాంట్ పాకెట్స్లో హ్యాండ్స్ పెట్టుకొని వ్యభిచారం చేసే వాళ్ళకు కూడా కడుపులు వస్తాయా అని అంటాడు. జాహ్నవి బాధగా చూస్తే అభి రియాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అభి తనకి సపోర్ట్ వస్తాడేమో అన్న ఆశతో జాహ్నవి ఉంటే అతని ముఖం ఎక్స్ప్రెషన్స్ నీల్. బాధగా అజిత్ వైపు చూస్తున్న జాహ్నవికి అతను తనని పట్టించుకోవడం లేదని తెలిసి దుఃఖం తన్నుకుంటూ వస్తుంది. జాహ్నవిని కూడా తమ పిల్లగా పెంచుకున్నందుకు కౌసల్య, ధనుంజయలకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అజిత్ లేచి నిల్చొని అన్నా కూడా కాస్త సైలెంట్గానే అనడంతో పెద్దవాళ్ళకి అది వినపడలేదు. అందుకే అందరూ సంతోషంలో ఉన్నారు. ఇంకా ఈశ్వర ఆనందానికైతే అంతే లేదు. ఇన్నాళ్ళు తన రక్త సంబంధం కొడుకు మాత్రమే ఉన్నారనుకున్న ఆమెకి ఇప్పుడు కొడుకు ప్రతిరూపం రాబోతున్నారని తెలిసి ఊపిరి ఆడని సంతోషం ఆమెది. అందరూ హడావిడి చేస్తూ జాహ్నవిని దగ్గరికి తీసుకుంటుంటే అజిత్ ఆ విషయాన్ని ఎక్కువ ప్రొలాంగ్ చేయకుండా రూమ్లోకి వెళ్ళిపోయాడు. మన సిగ్గులేని గాయి ఆంటీ మాత్రం జాహ్నవి దగ్గరికి వచ్చి కూతురు అమ్మవుతోందన్న సంతోషం అసలు ఏమాత్రం లేకుండా ఇది వాడితో కాపురం చేసిందా అని అనుకుంటూ కన్న కూతురు వైపు చూస్తూ కన్న తల్లిగా కాకపోయినా సాటి ఆడదానిలా కూడా ఆలోచించలేదామె. అజిత్ రూమ్లోకి వెళ్ళిపోవడంతో జాహ్నవికి ఇంకా డల్ అయిపోయింది. కాసేపు అక్కడే వాళ్ళతో పాటే ఉండి ముళ్ళ మీద కూర్చున్నట్లుగా ఫీల్ అయ్యి కౌసల్య రెస్ట్ తీసుకోమ్మా అని చెప్పడంతో సరేనంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇదే సందని అజిత్ ఉన్న రూమ్లోకి. అజిత్ అని అతన్ని పిలవడానికి భయవేస్తుంటే డోర్లోనే ఆగిపోయింది. ఆమె వచ్చిందని తెలిసిన అలికిడికి ఇటు తిరిగి ఆన్సర్ చెప్పు, వ్యభిచారం చేసే వాళ్ళకు కూడా కడుపులు వస్తాయా అని అడిగిన దానికి జాహ్నవి దగ్గర సమాధానం లేదు. చెప్పు, నువ్వే అన్నావు కదా నేను చేసేది వ్యభిచారం అని. వ్యభిచారం చేసే వాళ్ళకు ఒకరు భర్త ఉండరు, మరి 10 మంది ఉంటారు. మరి బిడ్డ ఎవరి బిడ్డ, ఎవరి అంశం అని అజిత్ అడగటంతో ఆడదానిగా మాట వినలేని జాహ్నవి అజిత్ని లాగిపెట్టి పీకింది. ఏం చేస్తుంది ఇంకా? అభిని బావగా పెళ్లి చేసుకోవాలనుకుంది తన తల్లి చెప్పిన ఆస్తి కోసం. కానీ ఏనాడు అభి తనని టచ్ చేయలేదు. అభి మీద అలాంటి ఫీలింగ్ లేదు. ఇంకా ఫ్రెండ్స్లో బాయ్స్కి తనని పిలిచే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఇంకా టచ్ కూడానా? కానీ అజిత్తో అన్ని విధాలుగా తను కలిసింది. అతను చేసిన దానికే ఆ మాట నోరు జారిందని తెలిసి అజిత్ని కొట్టి తను ఏడుస్తోంది జాహ్నవి. ఆ మాట అనడం ఎంత తప్పో తల్లిని చూస్తూ తెలిసి కూడా అన్నాడు అంటే ఆమె మాటల ప్రభావం అతని మీద అంతగా పడింది అజిత్ మీద. వెంటనే తన ముఖాన్ని కోపంగా మార్చుకొని అటు తిరిగి సారీ అని అన్న. ఒక్క పదం చెప్పేసి నీకు ఇష్టం లేకపోతే నేను అబార్షన్ చేయించేస్తాను అని అంటూ అజిత్ చెప్పి గార్డెన్లోకి వెళ్ళిపోయాడు. బాధ, కోపం అన్నీ దిగమింకొని జాహ్నవి తన కడుపు చేసుకొని ఉన్న చోటే కుప్పకూలిపోయింది. గార్డెన్లోకి వెళ్ళిన అజిత్ ఒక సిగరెట్ తీసి వెలిగించపోతే అభి వచ్చి షేర్ అడిగాడు. విసుగ్గా అభి వంక చూసిన అజిత్కి అతని ముఖంలోని కోపానికి రూమ్లో జరిగింది విన్నాడు అనిపించి నీ మరదలనే అన్నది అభి, ఇందులో నా తప్పేం లేదని అజిత్ అంటే అది అంటే లేదు నీ బుద్ధి ఏమైందిరా గాడిద, ఎవరేమన్నా అది నీ బిడ్డ కాబట్టి అన్నీ మూసుకొని జాహ్నవితో బాగుండు, బావగా వార్నింగ్ అనుకోనా అన్నలాంటి వాడి బెదిరింపు అనుకో, నాకేం ఫరక్ పడదు. బట్ తనని బాగా చూసుకో, అది నాకు వేరే చెప్పక్కర్లేదు. నీలాగా భార్యని కన్న బిడ్డను బాధపట్టే దిక్కుమాలిన అలవాటు నాకు లేదులే.
నీ అబ్బా చేసిందంతా చేసి శుద్ధపూస డైలాగ్స్ చెప్తున్నావారా? మర్యాదగా నీ వెనుకున్న వారి గురించి చెప్తే నీకు గౌరవంగా ఉంటుంది. కనుక్కుంటా అని పెద్ద పుడిగిలాగా అన్నావు కదా! నువ్వుగా చెప్తే నిన్ను కరుణిస్తా, నేనుగా కనుక్కుంటే మాత్రం దాంతో పాటు నీకు కూడా వాయింపే అని అంటూ అభి అజిత్ చేతిలో నుండి సిగరెట్ తీసుకొని వెలిగించాడు. అభి, బుద్ధనేది ఉందా నీకు? నీ సిచ్యువేషన్ తెలిసి కూడా ఎందుకింత ఫూలిష్గా బిహేవ్ చేస్తావు అని అజిత్ అభి మీద అరుస్తూ ఉంటే వాట్ అని అరిచాడు అభి. అంత వద్దు, నాకంతా తెలుసు అని అజిత్ అనేసరికి ఏం తెలుసురా? నీకేం తెలుసు? నాకు అదే తెలుసు. రేయ్, ఓవర్ యాక్షన్ చేయకుండా నీకేం తెలుసు అది చెప్పి చావు. సివిఐడి కామన్ వేరియబుల్ ఇమ్యూనిటీ డెఫిషియన్సీ. అభి షాక్ అయి అజిత్ వంక చూస్తుంటే నాకెలా తెలుసని అనుకుంటున్నావా? నీ గురించి అన్నీ తెలిసి ఇదొక్కటి తెలియకుండా ఎలా ఉంటుంది అభి? నువ్వే చెప్తావేమో అని వెయిట్ చేశాను. బాధపడుతున్నావు వీడికి ఇలా జరగాలని. నేనెప్పుడు నేను తక్కువ చేయలేదు, చెయ్యను కూడా. బాధపడటం నాకు తెలియదు, సమస్యని తీర్చడం మాత్రమే నాకు తెలుసు. ఈసారి వచ్చింది నువ్వు తీర్చగలిగే సమస్య కాదులే. నేను పోయాక నీ ఫ్రెండ్ని బాగా చూసుకో. అవును, అసలు విషయం నీ ఫ్రెండ్కి పుట్టే పిల్లలు. ఆహా, అదే బేబీ అంటూ మళ్ళీ అజిత్ వైపు చూసి ఇది కూడా తెలుసనే అనుకుంటున్నా అని అభి అనేసరికి తెలుసు అన్నట్టుగా తలూపాడు అజిత్. వాళ్ళిద్దరు నువ్వే చూసుకో. నీ ఫ్రెండ్ నిన్ను దగ్గరికి తీస్తే తనని కూడా బాగా చూసుకో. మరి నువ్వు చిరతలు కొట్టుకుంటావా? లేదు, పైకి వెళ్ళి మిస్టర్ యమాకి హాయ్ చెప్పి నెక్స్ట్ జన్మకి ఫాస్ట్గా ప్రమోట్ చేయమంట. నేనెప్పుడు నిన్ను కొట్టలేదుగా అని అంటూ అభిని తగిలినట్టుగా చెంప మీద ఒక్కటేసి గట్టిగా అత్తుకున్నాడు అజిత్. నువ్వు లేకుంటే జానకిని మేమెవరం కూడా కంట్రోల్ చేయలేం అభి. కనీసం తన కోసమైనా సరే నువ్వు బ్రతకాలి అభి అని అంటూ నీ శత్రువు నీకు దగ్గరగానే వచ్చేశారు. అది తెలుసుకుంటావో వదిలేస్తావో నీ ఇష్టమని అజిత్ సైలెంట్గా వెళ్ళిపోతుంటే వాళ్ళకేంట్రా నా మీద అంత కోపం? అసలు ఇది ఎక్కడ మొదలైంది అని అభి అడిగేసరికి నీ ఫ్యూచర్ కోసం వెళ్ళావు, ఫ్యూచర్ ఎనిమిని ఎంచుకున్నావు. వాట్? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నేను న్యూజెర్సీ వెళ్ళడం వల్లే నాకు డిసీజ్ వచ్చిందంటావా? నీ డెఫిషియన్సీ నువ్వు ఇండియాలో ఉన్నా వచ్చేది, బట్ నీ ఎనిమిని నువ్వే పెంచుకున్నావు. ఎవరో చెప్పు అజిత్, నాకు చాలా కోపం వస్తుంది. అది మాత్రం చెప్పలేను అభి. ఇంతకంటే ఫోర్స్ చేయొద్దు. నీకు దగ్గరగా వచ్చారు, వాళ్ళెవరో నువ్వే కనుక్కో అంటూ కార్ని స్టార్ట్ చేసుకొని ఎక్కడికో వెళ్ళిపోయాడు అజిత్. అభికి అంతా కూడా గందరగోళంగా ఉంటే నాకు శత్రువులు న్యూజెర్సీ నుంచి ఉండడం ఏంటి? అక్కడ నేను ఎవరితో చిన్న క్లాష్ కూడా పెట్టుకోలేదే అని ఆలోచిస్తూ గార్డెన్లోనే ఉండిపోయాడు అభి. కాసేపటికి తన మీద పడిన చల్లటి స్పర్శకి ఫేస్ నార్మల్ చేసుకుంటూ రామ్, ఇక్కడ ఏం చేస్తున్నావు అని జానకి అడగటంతో జాను, నువ్వు కిందకెందుకు వచ్చావంటూ జానకిని వాకింగ్ చేస్తూ ఉయ్యాలో కూర్చోపెట్టి తను పక్కనే కూర్చున్నాడు. రామ్, ఏం జరిగింది ఇంట్లో? కొందరు హ్యాపీగా కొందరు ముభావంగా ఉన్నారేంటి అని జానకి అడగటంతో ఏం లేదు జాను, మను కశ్యప్ల పెళ్లి టాక్స్ జరుగుతున్నాయి, అంతేనా? అంతేనా అంటే జాహ్నవి కన్సీవ్ అయ్యింది, సో అందరూ హ్యాపీనెస్లో ఉన్నారు. వావ్ రామ్, వెంటనే మన ఇంట్లో ఇద్దరు పిల్లలు రాబోతున్నారు, నేను పెద్దమ్మని కూడా అయిపోయాను అంటూ జానకి ఎక్సైట్ అవుతూ ఉంటే హలో అంత ఎగరని అవసరం లేదు. తను జాహ్నవి అజిత్ల బేబీ, మన ఇంట్లో ఎందుకుంటారు? మన పిల్లలు మన ఇంట్లో ఉంటారు, వాళ్ళ బేబీ తన హౌస్లో ఉంటాడు. అలా అంటే ఎలా రామ్? జాహ్నవి కూడా మన పిల్లే కదా. ఏం కాదు, తనకు కూడా మన పేరెంట్స్ లాంటి వాళ్ళమే. నీకు తెలుసా అజిత్ అనేవాడు తనకి బేబీ పుడితే నాకు ఇచ్చేస్తాడంట, నేను నాలాగే పెంచాలంట. వాడికి నా అలవాట్లు, నేనుండే విధానం ఇష్టమని ఎన్నిసార్లు చెప్పాడు. ఇన్ఫ్యాక్ట్ అమ్మాయిని కూడా నన్నే సెలెక్ట్ చేయమన్నాడని జానకి తన ఫ్లోలో తను చెప్పుకుపోతూ ఉంటే అభి జానకి వంక అలాగే చూశాడు. అలా అంటూ సడన్గా తను ఏం మాట్లాడుతుందో గుర్తు చేసుకుంటూ సారీ రామ్, ఏదో అలా వాగేశా అంటూ గిల్టీగా చెప్తే నథింగ్, ఇప్పుడు నువ్వేం చేస్తావు అని అజిత్ జాహ్నవీలకి పుట్టే పిల్లల్ని నువ్వు చూసుకోవాలన్నావు అంతే కదా అని అంటూ అలా అదేం కాదులే రామ్, నాకేం అవసరం లేదులే. వాడు నా లైఫ్లో చేసింది అంత ఈజీగా నేను మర్చిపోలేను రామ్. జాను, వదిలేరా, ఏదో జరిగిపోయింది, ఇప్పుడు అందరం కూడా చాలా సంతోషంగా హ్యాపీగానే ఉన్నాం కదా అని అంటూ జానకిని లేపి ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు. రామ్, ఏంటిది, ఎవరైనా చూస్తారు, వదులు, నా పిల్లాన్ని నేను మోస్తున్నా, ఎవరు చూసినా నాకేం ఫరక్ లేదులే. ఆహా, సారేంటి ఇంత చేంజ్ చూపించాలా? జానకి ఊరగా అభి వంక చూస్తుంటే సహజంగా ప్రెగ్నెన్సీలో ఉన్న మూడ్ స్వింగ్స్కి జానకి కూడా ఏదో కావాలనిపిస్తుంటే అభి వైపే చూసింది. ఆమె కళ్ళలోకి చూస్తూ అర్థం చేసుకున్న అభి జాను అని పిలిచాడు. కానీ జానకి అభి భుజం చుట్టూ చేయేసి తన ముఖాన్ని దగ్గరికి తీసుకొచ్చేసరికి జానకి బొమ్మ మీద చేసుకున్న అభికి ఏదో సెన్స్ అయింది. జానకి కూడా కడుపులో కాస్త నొప్పిగా అనిపించినట్టు అయ్యి అభి ఛాతిని గట్టిగా పట్టుకుని
కళ్ళు మూసుకుంది. జానకికి ఏమవుతుందో అని అభి కళ్ళల్లో టెన్షన్ క్లియర్గా కనిపిస్తూ ఉంటే రామ్ అంటూ జానకి భయంగా పిలుస్తుంటే జాను ఏమైంది, పెయిన్స్ వస్తున్నాయా అని అభి అడగటంతో లేదు రామ్, బ్యాక్ పెయిన్ ఏం లేదు, కడుపులో బలంగా గుద్దినట్టుగా అనిపిస్తోంది, ఒకసారి కాదు రెండు రెండు సార్లు అలా అనిపిస్తోందని జానకి చెప్పేసరికి అభికి కాస్త టెన్షన్ తగ్గి జానకి బాబు దగ్గరికి తల ఆనించి రే బుజ్జి ఫెలోస్, అమ్మతో ఆడుకుంటారా మీరు, తనకి మీ గురించి తెలియదు అని కదా మీ ధైర్యం, బయటకు వచ్చాక మీకుంటుందిరా మీ అమ్మ చేతిలో, నేను ఉండను కాబట్టి నా కోటా కూడా మీకే పెట్టేస్తుందని స్వీట్గా అభి బెదిరించడంతో కడుపులో ఉన్న ఆ పిల్లలకి వాళ్ళ కిక్స్ తగ్గించి సాఫ్ట్ అండ్ స్లో మూవ్స్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. దాంతో జానకి కూడా పెయిన్ తగ్గి ప్రశాంతంగా అండ్ హాయిగా అనిపించింది. రామ్ చెప్పు జాను, మామూలుగా బేబీ మూమెంట్స్ తెలిసేది లెగ్స్ అండ్ హ్యాండ్స్ వల్లే కదా, లేక హెడ్ వలన, ఇలాంటివన్నీ నాకే తెలుసు కదా, నన్ను అడుగుతున్నావేంటే, అంటే నాకు తెలిసినంత వరకు లెగ్స్ అండ్ హ్యాండ్స్ పిడికిలతో మూమెంట్స్ ఇస్తారట, అయితే మరి నాకు టూ టైమ్స్ కిక్స్ తెలుస్తున్నాయి, ఏదో ఇద్దరు బేబీస్ లాగా అలా ఏం లేదులే, అక్కడ ఉంది నా పాప కాబట్టి హైపర్ యాక్టివ్గా నీ పొట్ట మొత్తం ప్లే గ్రౌండ్ లాగా తిరిగేస్తుంది, అబ్బో పాపేం కాదు బాబు, కాదు పాప నో బాబు అంటూ ఇద్దరు కీచులాడుకోవడంతో సరే సరే బాబుని లే అని అంటూ అభి అనేసరికి ఏం కాదు ఇద్దరు వస్తారు రామ్ అని జానకి అనేసరికి అభి ఆమె వైపు చూస్తూ ఉంటే అంటే ఇప్పుడు బాబు వస్తాడు, ఇంకో 2-3 ఇయర్స్కి పాప కూడా వచ్చేస్తుందంటూ జానకి కిలకిలా నవ్వేసరికి ఇంకేం చెయ్యలేక అభి కూడా నవ్వాడు. కాసేపు అభి జానకి ఇద్దరు ముద్దుగా కబుర్లు చెప్పుకుంటూ కాలాన్ని కరిగించి సాయంత్రం వరకు దాన్ని కరిగించేశారు. కట్ చేస్తే అయోధ్య మొత్తం సందడిగా ఉంది. అందరినీ చూసి కౌసల్య ధనంజయల మనసులో సంతోషంలో విహరిస్తుంటే ఆ ఇంటికి కొత్త కల వచ్చినట్టుంది. ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఇంకో 5 డేస్లో మను కశ్యప్లకి ఎంగేజ్మెంట్ చేయాలని నిర్ణయించుకుంటారు పెద్దలందరూ. దాంతో మను సిగ్గు పడుతూ ఉంటే కశ్యప్ దొంగ చూపులు చూస్తున్నాడు. ఇలా ఈ ఇల్లు కలకల్లాడుతుంటే అటు జ్వాల ఇంట్లో మార్తాండ రూమ్లో రెస్ట్ తీసుకుంటుంటే వేదవతి తన బావకి సేవ చేసుకుంటూ ఉంది. ఇంకో రూమ్లో ప్రాణం ఉన్న జీవోత్సవంలో పడి ఉంది నిక్కి. ఆమె మాట్లాడలేకపోయినా కళ్ళు అయాన్ కోసమే వెతుకుతూ ఉన్నాయి. శరీరం అతని ఆప్యాయమైన స్పర్శ కోరుకుంటోంది. అందరూ ఉన్న అనాథలాగా జ్వాల ఇల్లు నిశ్శబ్దం తలపిస్తుంటే అభి నిన్ను నీ అమ్మ నాన్నల్ని ముఖ్యంగా నిన్ను కట్టుకున్న జానకిని అస్సలు వదలను, నిన్ను చంపే ప్లాన్ లేదు, కానీ నువ్వు నా దగ్గర ఉండాలి, అది కూడా సేవ చేస్తూను లేక కాళ్ళ దగ్గర కాదు, నాతో నా పక్కన ఈ జ్వాల మొగుడిగా ఉండి నాతో పిల్లల్ని కనాలి, ఎలాగో నీకు పుట్టే పిల్ల కాదు, పిల్లల్ని నేను ఉండనివ్వను కదా అని అంటూ వెకిలిగా నవ్వుతూ అరుస్తూ ఉంటే గ్లాస్ సౌండ్ చేస్తూ ఆ ఇంటికి ఇద్దరు భార్యాభర్తలు వచ్చారు. మీరెందుకు వచ్చారు ఇక్కడికి అంటూ వాళ్ళని చూసి కళ్ళు చిన్నవి చేసి మరీ అడుగుతుంది జ్వాల. అదేంటమ్మాయి అంత మాట అన్నావు, మా మామ మనవరాలివి, ఈ మాత్రం రాకపోకలు లేకపోతే ఎలా చెప్పు అని అంటుంది గాయి ఆంటీ. తను అలా అనడంతో మరి ఆ ముసుగెందుకు, దాన్ని తీసేసి టొచ్చి కూర్చోండని జ్వాల పిలిచేసరికి గాయి సుబ్బు ఇద్దరు జ్వాల ఎదురుగా సోఫాలో కూర్చున్నారు. జ్వాల నువ్వు ఇండియా రానన్నావు కదా, మరి ఎలా వచ్చావు, ఫ్లైట్లో కాదే నీళ్ళల్లో ఈదుకుంటూ అని సుబ్బు సైలెంట్గా సెటైర్ వేయడంతో మా గాయి ఆంటీకి ఆ సైలెంట్ టాక్స్ కూడా వినపడి సుబ్బు వైపే గుడ్లు రువేలా చూస్తుంది. ఇప్పుడు నేను ఎందుకు ఇండియా వచ్చాను నీకు తెలుసుకోవాలా, లేక మీరు నా ఇంటికి ఎందుకు వచ్చారో నేను తెలుసుకోవాలా అని జ్వాల సీరియస్గా అడిగేసరికి హిహి ఊరికేమ్మా నిన్ను చూసిపోదామని వచ్చాం అంటూ ఇల్లుని చూస్తూ మీరు కూడా బాగానే ఉన్నోళ్ళు కదా అంది గాయి. నీ అన్నకు కూడా బాగానే ఉందిలే, కానీ నాకు ఒక పని చేసి పెడతావా, ఏం పనమ్మా, వంట చేయమంటావా నన్ను అని, నాకు తినడం తప్ప వంటం రాదు అని అంటూ గాయి ఆంటీ చెప్తుంది. కాదు దట్ బ్లడీ జానకి అని ఇంకా జ్వాల అంటూ ఉండగానే అంత పని వద్దమ్మా, కావాలంటే నేను నీ ఇంట్లో పని మనిషిని అవతారమైనా ఎత్తుతాను, కానీ ఆ జానకి జోలికి మాత్రం నేను వెళ్ళను, అది కూడా కాదు, అసలు జానకి పేరు ఎత్తితేనే అభి నన్ను నరికేసేలాగున్నాడు, ఇంకా నా వల్ల ఈగ వాలిన నన్ను ఎర్రచీమ నలిపినట్టుగా నలిపేస్తాడని గాయి ఆంటీ శోకండాలు పెడుతూ ఉంటే జ్వాల విసుగ్గా చూసింది. కథ కొనసాగుతుంది. మరి అజిత్ తండ్రి కాబోతున్నాడు. తనకి సంతోషంగా ఉన్న జాహ్నవిని మార్చాలని అజిత్ ఇలా మాట్లాడుతున్నాడా, లేక ఇంకేదైనా కారణం ఉందా, మరి జాహ్నవి ఇప్పటికైనా మారుతుందా లేదా, మరోపక్క ఈ జ్వాల జానకి విషయంలో ఏం చేయబోతోంది, అసలు అభి తనకున్న జబ్బు నుంచి బయటపడతాడా లేదా తెలుసుకోవాలనుకుంటే
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.